ఈ ఏడాది విజయవాడలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భక్తుల సౌకర్యం కోసం అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను తీర్చేలా ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టారు. సింగిల్ విండో డిజిటల్ సొల్యూషన్ రూపంలో మొబైల్ అప్లికేషన్, వాట్సాప్ చాట్ బాట్లను ప్రారంభించారు. అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ఈ సాంకేతిక వేదికల ద్వారా అమ్మవారి దర్శనానికి వచ్చే యాత్రికులు సులభంగా, సురక్షితంగా, పారదర్శకంగా సేవలు పొందే అవకాశం కల్పించారు. ఏఐ ఆధారిత చాట్బాట్ సదుపాయం ద్వారా ప్రత్యేక యాప్ డౌన్లోడ్ అవసరం లేకుండా నేరుగా వాట్సాప్లోని ఆలయ సేవలు, సమయాలు, లొకేషన్ మ్యాప్స్, కౌంటర్ వివరాలు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెలుసుకునే సౌకర్యం కల్పించారు. కేవలం 9418200717 నెంబర్కు హాయ్ అని పంపితే పూర్తి సమాచారం వెంటనే అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ 2 ప్లాట్ఫామ్లకు అందుబాటులో ఉన్న దసరా 2025 మొబైల్ అప్లికేషన్ ద్వారా దర్శన సమయాలు, అమ్మవారి అలంకారాలు, సేవా బుకింగ్లు, లైవ్ స్ట్రీమింగ్, ప్రసాదం, అన్నప్రసాదం, రవాణా, పార్కింగ్, అత్యవసర సేవలు, చౌసాలయాలు, మంచినీటి సదుపాయాలు, చిన్నారుల భద్రతతో పాటు దాతలు, వాలంటీర్ల సమాచారం, అభిప్రాయాలు, ఫిర్యాదులు, సూచనలు ఇలా 15 విభాగాల్లోని అన్ని సేవలు ఒకే ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటాయి. ఈ నెల విజయవాడలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు జరగబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ ఆధునిక ఐటీ ఇన్నోవేషన్ భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి. ఈ మొబైల్ యాప్లో అందుబాటులో ఉన్న సేవలు అత్యంత ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ అధినేత చింత అనిల్ కుమార్ యాప్ని ఏ విధంగా ఉపయోగించాలో వివరించారు. సో యాప్ని ఇలా చేసుకుంటే యాప్ అంతా కూడా తర్వాతనేమో ఈ యాప్లోనే మనకి ఏంటంటే దర్శనం టైమింగ్స్ తెలుస్తుంది, ఏ రోజు ఏ అలంకారం అనేది తెలుస్తుంది. తర్వాత టికెట్, పూజ ఇన్ఫర్మేషన్, స్పెషల్ ఈవెంట్స్ ఏమున్నాయి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, గ్రీవెన్సెస్ ఇవ్వచ్చు. దాని తర్వాత చైల్డ్ ట్రాకింగ్, ప్రతి చైల్డ్కి ఏం చేస్తామంటే వాళ్ళ ఫ్యామిలీతో చైల్డ్ వస్తారు. మనకు రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఉంటాయి, ఒక 200 ఉంటాయి. ఇవి కౌంటర్లు మీన్స్ ఇంకేం కౌంటర్లు ఏమి ఉండవు అఫీషియల్గా, పర్సన్స్ ట్యాక్స్ పట్టుకుంటారు, ఒక అయిపోతుంది. చైల్డ్ పొరపాటును తప్పేయడం అనుకోండి, జస్ట్ స్కాన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ వచ్చుతాయి. ఇక్కడ నేను వాట్సాప్ సింబల్ కొడితే మొత్తం ఇది ఎవరి పేరెంట్, ఏంటి కథ అంతా తెలుసు. చైల్డ్ అంటే గవర్నమెంట్ కంట్రోల్ రూమ్ కూడా. తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అనమాట, కాల్స్ చేసాయి, క్యూ లైన్లు ఎలా ఉన్నాయి, టెంపుల్ డెకరేషన్ ఎలా ఉంది, లడ్డూ ప్రసాదం ఎలా ఉంది, అన్న ప్రసాదం ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, భక్తుల ప్రివ్యూ తీసుకొని అది పెడతాం. తర్వాత ఇవి అంటిస్తామన్నాం కదా, ప్రతి 100 మీటర్స్కి ఇది క్యూఆర్ అంటిస్తాం. తర్వాత క్యూఆర్ బేస్లో ఏముంటుంది, ఒకటే క్వశ్చన్, ఎయిర్పోర్ట్లో ఏదైనా అసౌకర్యం ఉందా, లేదు అంటే గొడవ లేదు, ఉన్నాయి అంటే కనుక సార్ట్అవుట్ చేసుకొని ఆ నేమ్, ఫోన్ నెంబర్, వాయిస్ కూడా ఇవ్వచ్చు. టైప్ చేయలేడు, వాయిస్ చెప్పి బాబు నేను ఇక్కడ ప్రాబ్లంగా ఉన్నాను అనొచ్చు. వెంటనే కలెక్టర్ గారికి ఇలా అలర్ట్లు వెళ్ళిపోతాయి. ఎక్కడైతే ఎక్కువ రెడ్ ఉందో చూసుకొని ఆ రెడ్ దీని మీద అలర్ట్లు వెళ్ళి బాగుంటుంది అనమాట. తర్వాత ఘాట్ రోడ్లో క్లియర్ కెమెరాస్, నెంబర్ రికగ్నైజేషన్ వస్తాయి. తర్వాత ఫ్యూ లైన్స్లో కెమెరాస్, పార్కింగ్ ఏరియాస్లో కెమెరాస్, ఐడి కార్డ్స్, ప్రతిదానికి క్యూఆర్ కోడ్, ఓలోగ్రామ్ కూడా ఉంటుంది. తర్వాత ప్రశంసా పత్రాలన్నీ మన సాఫ్ట్వేర్ నుంచే ఇదైపోతాయి. డోనర్స్ ప్రతి ఒక్కరికి NFC బేస్డ్ ఐడి కార్డ్స్. తర్వాత బస్సులన్నీ ట్రాక్ చేసుకోవచ్చు, పబ్లిక్ ట్రాక్ చేసుకోవచ్చు, పబ్లిక్ ఏది ఎక్కడ ఉన్నంత వరకు చూసుకోవచ్చు, దేవస్థానం వాళ్ళు మాత్రం ఇది చూసుకోవచ్చు. ఉంటుంది గూగుల్లో కూడా ప్లే స్టోర్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మనం దసరా DASARA దసరా 2025 అని క్లిక్ చేయగానే ఏం జరుగుతుందంటే మనకి యాప్ ఎలా వస్తుందన్నమాట, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఓపెన్ కొడతాం. ఓపెన్ కొట్టాక ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఇప్పుడు అలంకారం అన్నాం అనుకోండి, ఏ రోజు ఏ అలంకారం అనేది చెప్తుంది మన యాప్. లేకపోతే ఇప్పుడు అన్నప్రసాదంకి వెళ్ళాలనుకున్నాం, లేదా దర్శనం టికెట్ కౌంటర్స్కి అనుకున్నాం, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తుంది. చెప్పి ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్కి ఇంటిగ్రేషన్, ఎలా వెళ్ళాలి దారి కూడా దారి చూపిస్తారు. లేదు నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, కాల్ చేయాలంటే ఇక్కడ నుంచే కాల్ చేసేసుకోవచ్చు, అయిపోతుంది. డైరెక్ట్ ఇది కాల్ సెంటర్కి కాల్కి వెళ్ళిపోతాయి. తర్వాత ఎలా వెళ్ళాలనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి దేవస్థానం బస్సెస్ ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాత పార్కింగ్ అన్నాను కదా మెయిన్, అంటే ఏ ఆప్షన్ అందులో క్లిక్ చేసినా సరే దానికి ఎలా వెళ్ళాలని కూడా దారి చూపిస్తుంది.